వెల్కమ్ బ్యాక్. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఈ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో ఆర్డిఎస్ఎస్, ఈ స్కీమ్లో తెలంగాణ ప్రభుత్వం చేరేందుకు సిద్ధమైందా అన్నటువంటి చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఈ స్కీమ్ ద్వారా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే లాభమా నష్టమా? నష్టమైతే ఎటువంటి నష్టం, లాభమైతే ఏ విధంగా లాభం చేకూరుతుంది రైతులకు అనేది మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. నాగేందర్ గౌడ్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ నరేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చరణ్ గారు, మీరే చెప్పాలి, ఏంటి విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలి అన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటోంది. దాని ద్వారా ఒక 6,000 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పు పుట్టట్లేదు కాబట్టి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం బెటర్ అన్న దిశగా ప్రభుత్వం వెళ్తోంది. మేడం, ఇక్కడ రీబ్యాస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనేది ఇది 2020 మన కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన స్కీము. ఆల్రెడీ 2017లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు దీనికి అనుమతి ఇచ్చింది. ప్రధానంగా వారు ఒప్పుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అనివార్యం అవుతా ఉంది. ఎందుకంటే 2017లో వాళ్ళు బిల్లింగ్ ఇవ్వడంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంది. దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి మీరు పెట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేస్తా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒప్పుకొని పోయి ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. రీవ్యాస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రము రాష్ట్రాల మీద ఒత్తిడి చేయడంతో ఆనాడు మేము ఒప్పుకున్నాం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మొన్న బడ్జెట్ సందర్భంగా చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తే అది అవాసం అని చెప్పేసి హరీష్ రావు గారు కొట్టిపారేసే ప్రయత్నం వారు చేశారు. కానీ వారే ఒప్పుకొని అనవసరంగా ఇప్పుడు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇక్కడ మీటర్లు పెట్టినా మీటర్లు పెట్టకున్నా ఉచిత కరెంటు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆనాడు 2004లోనే ఉచిత కరెంటు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీటర్లు పెట్టినా పెట్టకున్నా అంతా ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దాన్ని అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకొని పోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాన్ని వాళ్ళే ఒప్పుకొని పోయినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత. నోట్ ఎప్పుడు ఒప్పుకున్నారు? 2017లో ఒప్పుకున్నారు. ఎస్ మేడం, 2017లో ఒప్పుకున్నారు. మన బడ్జెట్ సందర్భంగా చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నోటు సంబంధించినటువంటి వ్యవహారాలను చూపిస్తే ఇది మేము తప్పు, మేము ఒప్పుకోలేదని చెప్పేసి హరీష్ రావు గారు బుకాయించే ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా 2017 కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసే సందర్భంగానే రాష్ట్రాలను అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒప్పుకున్నమాట వాస్తవం. దానిలో భాగంగా కేంద్రము మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు మీటర్లు పెట్టియండి అని చెప్పేసి వారు ఒత్తిడి చేస్తా ఉన్నారు. కాబట్టి మీటర్లు పెట్టించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మిగతా బిల్లు చెల్లిస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉంది మేడం, బస్సులో ప్రయాణం చేస్తుంటారు. బస్సులో ప్రయాణం చేస్తుంటే మహిళలకు సంబంధించి 0 టికెట్ ఇస్తారు. అదే విధంగా బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి సంబంధించి అయితే వీళ్ళు ఒప్పుకున్న దానికి ఆ తర్వాత విమర్శలు రావడంతో ఆ నోట్ కు సంబంధించి మార్పులు చేశారు అనేది ఒక మార్పులు చేసిన తర్వాత వీళ్ళు ఒప్పుకున్నది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మేడం, ఒకసారి విల్లింగ్ ఇచ్చిన తర్వాత మార్పు ఒప్పుకునేది ఇంకోటి ఏంది, మీరు విల్లింగ్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇది మన ఎవరు ఫసల్ బీమా కావచ్చు, అది రైతు బీమా కావచ్చు. రైతు బీమా ఫసల్ బీమా సంబంధించి ఏదైతే బిల్లింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. అదే విధంగా వీళ్ళు డ్రాఫ్ట్ దశలో ప్రాథమిక దశల్లోనే దీనికి ఒప్పుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అనివార్యం అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది పెట్టినా కూడా రైతులకు నష్టం జరగకుండా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 25,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పేసి కేసీఆర్ పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకున్నాం. మేము మన బడ్జెట్ లో 54,300 కోట్ల రూపాయలు 1/3. చరణ్ గారు, ఒకటి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు పెట్టలేదు కదా 2017 తర్వాత. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు పెట్టాయి కానీ తర్వాత మార్పులు చేశారు. మార్పులు చేసిన తర్వాత కూడా ఇప్పుడు 0.5% అంటే అదనంగా అప్పిస్తామని చెప్పినప్పటికీ మేము చేరలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద నెపం నెట్టి గతంలో వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనేది క్వశ్చన్. మేడం, ఇక్కడ దయచేసి ఏంటంటే మేము మాకేదో కొత్తగా అలా జాయిన్ అయితే మాకు వచ్చేయలేదు, అలా అప్పు మాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అదొకటే ఉంది, అప్పు తీసుకోవడానికి అదే లేదు కదా. ఇప్పుడు నాన్ గ్యారెంటీ ఉంటే గ్యారెంటీ లోన్స్ చాలా తీసుకోవచ్చు. ఇంకా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటినా కూడా మిగతా సంబంధించిన లోన్లు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఉంది.
దాన్ని తీసుకొని ఇప్పుడేదో మేమేదో చేయాలనే ఉద్దేశం మాకు ఇది. అట్లా చేసేదంటే మేము 21,000 కోట్ల రుణమాఫీ ఎట్లా చేస్తాం, 54,300 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఎందుకు ఖర్చు పెడతాం, అదేగా 1/3 వంతు నిధులు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 500 రూపాయల బోనస్ ఎందుకు ఇస్తాం, 40 రోజుల్లో పైసలు ఇచ్చేది 48 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, 7 నుంచి 10 కిలో తరుగుంటే తరగనే ప్రసక్తి లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ 9,000 నాగేంద్ర గౌడ్ గారే సమాధానం చెప్పాలి. మాత్రమే మాఫీ చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టింది. గతంలో మీరు ఒప్పుకొని ఇప్పుడు జాయిన్ అవ్వక తప్పని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి తీసుకొచ్చారు. మేడం, ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు ఛానల్ కు నమస్కారము. నమస్తే అండి. అయితే మనం చూస్తున్నామమ్మా, ఇప్పుడు 1.5 ఇయర్ గవర్నమెంట్ దగ్గర 2 సంవత్సరాలకు స్టార్ట్ అయ్యి ప్రభుత్వం అని చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. నేను ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు చరణ్ కౌన్సిల్ మాట్లాడుతూ మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినామంటున్నాం. ఫ్రీ కరెంటా లేకుంటే లేని కరెంట్, అంటే అసలు కంప్లీట్ కరెంటే ఇవ్వని కరెంట్ ఇచ్చిరా అనేది క్వశ్చన్. అంటే రైతులకు 8 గంటలు 9 గంటల పేరు మీద రైతులకు కరెంటే ఇవ్వలేని పరిస్థితిలో గతంలో వీళ్ళ పాలన జరిగింది. 14 కన్నా ముందు రైతులు అన్నమో రామచంద్ర అంటుంటే వాళ్ళు ఏ నైట్ వస్తుందో కరెంటు, ఎప్పుడు వస్తుందో, ఏ పాముల కాటు గురైతామో అని చెప్పి వాళ్ళు అక్కడ పోయి స్టార్టర్ని ఇట్లా ఆన్ చేయంగానే కరెంటు షాక్ తగిలి చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అందుకే నేను ఏమంటున్నా అంటే, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇది ఎన్నికల లోపల కూడా, ఎన్నికల కన్నా ముందు కూడా బ్రహ్మాండంగా చర్చ పెట్టిన వీళ్ళు. రైతులలో ఒక అనుమానం రేకెత్తించారు వీళ్ళు. ఇది రైతులకు మీటర్ పెట్టబోతున్నారు, రైతులకు అందరికి కూడా బావికి కూడా బోరుకు కూడా మీటర్ వస్తున్నారు, పెట్టి కరెంటు బిల్లు మళ్ళీ ఇస్తున్నారు, ఉచిత కరెంటును ఎత్తివేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. మేము వస్తే ఆ విధంగా కాదు అన్నారు వీళ్ళు. ఈ రోజు చోటేబాయ్ బడాబాయ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో, నరేంద్ర మోడీ గారితో ఆయన ఇచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలకు తలొగ్గి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోపల రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. మేము ఒప్పుకున్నాం అంటున్నారు, మరి మేము పెట్టలేం కదా. మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంతో విపరీతమైన వ్యతిరేకత అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ కక్ష సాధింపు చేసినా కూడా, ఒడ్లు కొనలేని పరిస్థితి ఉన్నా కూడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా కూడా రైతుల కొరకు కేసీఆర్ బతికుండంగా, కేసీఆర్ గారి కంఠంలో ప్రాణం ఉండంగా ఏ పరిస్థితుల్లో మేము రైతులను ఈ ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం, రైతులు పట్టించిన పంట ప్రతి గింజను కూడా మేము కొని తీరుతాం. నాగేంద్ర గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది కాదు కదా. స్మార్ట్ మీటర్లు పెడితే ఎంత విద్యుత్ అంటే కాలింది, లేదంటే ఈ లెక్క అనేది ఒక క్లారిటీ ఉంటుంది, ఎంత ఇస్తున్నాము, ఏంటి, ఎంత అవసరం, ఈ లెక్కలన్నీ కరెక్ట్ ఉంటాయని కదా. అమ్మ, నేను ఏమంటున్నా, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 130 ఏళ్ల చరిత్ర. గతంలో పన్ను కట్టకపోతే భూమికి ఒక శిస్తుంటుండే మేడం, నీటికి ఒక శిస్తుంటుండే, కరెంటుకు ఒక బిల్లు ఉంటుండే. ఇవన్నిటిని కూడా పునరావృతం కాబోతా ఉన్నది. రైతుల మెడకు ఒక పాము లెక్క చుట్టుకునే పరిస్థితి ఉన్నది. గతంలో చేసిన పరిపాలన, వెనుకటి పరిపాలన మళ్ళీ రాబోతున్నారు. మీటర్లే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చి మేము 10 ఏళ్ళు నడిపించినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చి నడిపించినాం, 24 గంటలు కరెంట్ ఇచ్చి నడిపించినాం. రెప్ప మందం కూడా రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చినాయి, మా తాన బోర్లన్నీ నిండిపోతున్నాయి కాబట్టి 24 గంటలు కాదు, కొద్దిగా తగ్గించండి అని చెప్పి విజ్ఞప్తులు వచ్చిన పరిస్థితి మేము చూసినాం. అయితే ఏదైతే కరెంటు సాలిసాలని కరెంటు, ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా మేడం, నా దగ్గర నేను బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తా, మా కుటుంబం అంతా వ్యవసాయ కుటుంబం. మేము అనుభవించినాం. కరెంట్ లేక మేము పంటలు బంద్ చేసుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటలు కరెంట్ రావడంతో అనేకమైన కొత్త పంటలు మేము పెట్టుకొని ఇలా బ్రహ్మాండంగా మేము కూరగాయలు పండించుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంటే, ఈ రోజు మళ్ళా మీటర్ల పేరు మీద మళ్ళా ఇప్పటికే నాణ్యత లేని కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వైరు కొత్తగా కనెక్షన్ రైతు కనెక్షన్ తీసుకుంటే వైర్ ఇవ్వలేని పరిస్థితి లోపల ఉన్నది. ప్రాక్టికల్ రైతులు అప్లై చేస్తే కొత్త కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితి, కనెక్షన్ తీసుకోలేని పరిస్థితి, మెటీరియల్ సప్లై చేయలేని పరిస్థితిలో అస్తవ్యస్తమైన పరిపాలన లోపల ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి
మళ్ళా మీటర్ల పేరు మీద మళ్ళా పాత రాజ్యం రాబోతా ఉన్నది. కరెంటు చాలని కరెంట్ ఇచ్చే పరిస్థితి రాబోతున్నది. రైతులకు ఒకవైపు రైతు రుణమాఫీ అంతంతనే చేసిండ్రు, అట్లనే రైతు బంధును మొత్తం ఎత్తేసిండ్రు. రైతు బంధు గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఉగాది అన్నారు, దీపావళి అన్నారు. ఒకసారి నరేష్ గారి వర్షన్ కూడా నేను అందుకే నేను ఏమంటున్నా అంటే ముమ్మాటికి ఈ మీటర్లను వ్యతిరేకించింది ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వము. కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కూడా, కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా మేము రైతు పక్షపాతిగా రైతెంబడి ఉన్నాం. రైతులకు మీటర్లు పెట్టలేము. ఈ రోజు మీటర్లు పెట్టబోతున్నారు, మేము వ్యతిరేకిస్తాం, ప్రజా ఉద్యమం చేస్తాం, రైతులను చైతన్యపరుస్తాం, రైతులెంబడి నిలబడతాం. ఏ పరిస్థితుల్లో పాత రాజ్యాన్ని రానియం, కొత్త టెక్నాలజీతోని 24 గంటలు నాణ్యమైన కరెంటు రైతులకు అందించే తిరుగా కాంగ్రెస్ మెడల్ వంచి మేము చేస్తాం మేడం. కేంద్ర రాష్ట్ర నిర్ణయాలు తీసుకుంటే మేము ఊరుకునే మాట లేదు. నరేష్ గారు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఇది ఏదైతే సింహాచలం గుడిలో జరిగిన సంఘటన గోడగూలి 8 మంది చనిపోవడం బాధాకరం. దానికి మీ హెచ్ఎంటీవీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సానుభూతి తెలియజేస్తున్నాం. వారందరూ మిగతా వాళ్ళు కూడా తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నాం మేడం. ఈ యొక్క ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వము దేశంలో విద్యుత్ సంస్కరణల పేరు మీద తీసుకొచ్చిన స్కీమ్ ఏదైతే ఉన్నదో, దీనికి సంబంధించి తెలంగాణలో ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పరిపాలన చేసిందో, మేము తీసుకోలేదు. రైతులకు చాలా పెద్ద ఎత్తున మేము మేలు చేసినాము. 25,000 కోట్ల రూపాయలు అంటే వదులుకున్నాము, సంవత్సరానికి 5,000 కోట్ల చొప్పున. మరి ఎఫ్ఆర్బిఎం కు లోబడి అంటే పరిధి దాటి కూడా 0.5% ఇస్తే కూడా మేము లొంగలేదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళకి సంబంధించిన పత్రికలో గొప్పగా రాసుకున్నారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అంటున్నాను, నిజం కూడా రైతులకు సంబంధించిన ఏదైతే విద్యుత్కు సంబంధించి ఉన్నదో ఫ్రీ స్కీమ్ ఉన్నదో, సరే ప్రతి ఒక్క రైతు నెలకు 20 రూపాయలు 30 రూపాయలు అది కడుతున్నాడు, అది వేరు, అది కామన్ గా తీసుకుంటున్నారు. కానీ ఈ స్కీముకు సంబంధించి ఏదైతే ఉన్నదో, మీరు సరే విద్యుత్ మీటర్ సంస్కరణలు ఎంత కరెంట్ అవుతుంది ఏంది ఒక లెక్క తేలితే నీకు తప్ప రైతుల మీద వసూలు చేసే స్కీమ్ కాదనేది కేంద్ర మంత్రులు చెప్పారు, అందరు చెప్పారు. ఏ రాష్ట్రంలో కూడా ఏ రైతుల దగ్గర కూడా ఎవరు కేంద్ర ప్రభుత్వం వసూలు చేయట్లేదు. ఆ విషయం స్పష్టంగా ఉంచాలి. అంటే ఇదేదో కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించి దాంట్లోకి ఉన్నది. సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరదా అది పక్కకు పెడితే, రైతులకు సంబంధించిన ఒకసారి ఫ్రీ కరెంట్ అని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు భరించాలి, ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఈరోజు ఒక పార్టీని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించనీకో ఇంకేదించనీకో నేను గొప్ప అని చెప్పడం సమంజసం కాదు. రైతులకు సంబంధించి నువ్వేం చేసినావు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏదైతే రైతుకు సంబంధించిన వడ్ల సేకరణలో ఎంతమంది ధాన్యం కుప్పల మీద తెలంగాణలో రైతులు బలైపోయారు, గుండెపోట్లు వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఈరోజు వడగండ్ల వానలు పడి వాళ్ళు ఏదైతే కుప్పల్ని మళ్ళా నీళ్లతో నిండిన ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ధాన్య సేకరణకు సంబంధించిన పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చిన ముందు మీరు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఆగమాగం చేసిన కదా తెలంగాణ రైతులు మర్చిపోలేదు కాబట్టి మీకు ఆ బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణకు ఒక రైతు బంధు అనే స్కీమ్ ఒకటి పెట్టి మిగతాది ఏమి ఇంప్లిమెంట్ చేశారండి? మీరు రైతులకు సంబంధించిన అన్ని స్కీములు బంద్ చేశారు. కాంగ్రెస్ వర్షన్ కూడా ఇక్కడ విధి లేక పెట్టాల్సినటువంటి పరిస్థితే ఉంది. గతంలో వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి విధి లేక పెడుతున్నాము అంటే ఇష్టం లేకనే పెడుతున్నాము అనేది చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ కూడా అంటే ఒకరికి ఇష్టం లేక కాదు, విధి లేక పెడుతున్నటువంటి పరిస్థితి. మేడం మేము ఈరోజు కూడా విధి లేక పెట్టే పరిస్థితి ఏం లేదు మేడం. నేను చెప్పా ఆల్రెడీ రైతులకు సంబంధించిన కరెంటుకు సంబంధించి ఏదైతే ప్రీ స్కీమ్ ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయో, ఎలక్షన్లలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయో ఈ యొక్క పార్టీలు, ఆ ప్రభుత్వం ఆ పార్టీ భరించాల్సిందే కదా. భరించకపోతే ఎట్టా? సార్ నీకు ఈరోజు దేశంలో సంస్కరణలు విద్యుత్ ఈ యొక్క ఫీడర్లకు మీటర్లు పెట్టి ఎంత కరెంటు లాగుతున్నారు, ఎంత వస్తున్నది, ఇవన్నీ వివరాలు తెలుసుకోనికి తప్ప దీంట్లో రైతులకు సంబంధించి డబ్బులు వసూలు చేయడం కానే కాదు. మాకు సంబంధమే లేదని నీకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తము ఈ యొక్క భరిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమున్నది దీంట్లో? ఈరోజు సంస్కరణలు చేయడం, ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఇస్తున్నారు.
ఏ స్కాలర్షిప్ ఎంత పోతున్నది ఏంది, లేకుండా గుడ్డెత్తు చేతిలో పెట్టురా, థంబ్ ఇంప్రెషన్ లేనిది, వాడు ఫోటో ఐడెంటిఫై లేనిది, ఏ సంవత్సరం ఎక్కడ చదివింది వివరాలన్నీ లేకుండా ఇస్తున్నారా? అది కూడా సరే 3 ఏళ్ల నుంచి ఈయనలేదు, లాస్ట్ 2 ఏళ్ళు ఆయన కొట్టాడు, అది వేరు. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో సంస్కరణలు అనేవి ఉంటాయి. ఆ సంస్కరణలు ఎక్కడ పోతుంది కరెంటు? ఇది నిజంగా రైతుల పేరు మీద ఏమైనా దొంగతనంగా కరెంట్ ఏమైనా ఏ రీతికి వాడుతున్నారా ఏంది, ఇవన్నీ తెలుసుకోనికి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటారు. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాకనే నార్థన్ గ్రిడ్ ని సౌదర్న్ గ్రిడ్ ని అనుసంధానం చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉద్యమించినప్పుడు కూడా ఈ రోజు మన కరెంటు సమస్యలు రాలేదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు తీసుకోలేదా? ఈరోజు భారతదేశంలో మేము అధికారంలో రాకముందు దగ్గర దగ్గర 10,000 గ్రామాలకు కరెంటు లేదు, లేకుండా ఈరోజు అన్ని గ్రామాలకు దేశంలో కరెంట్ ఇవ్వగలిగినాము. ఈరోజు కరెంటు ఎంత చేసినాము, ఈరోజు సోలార్ విద్యుత్ కోసం ఎంత ఎంకరేజ్ చేస్తున్నాము, సోలార్ విద్యుత్ సంబంధించి ఎన్ని స్కీములు తీసుకొచ్చాము, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాము. ఈరోజు మీరు హైదరాబాద్ నగరంలో కూడా పరిశీలిస్తే, ఊర్లలో కూడా పరిశీలిస్తే మిద్దెల మీద దిబ్బల మీద ఈరోజు సోలార్ పలకలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ సంస్కరణలు. విద్యుత్ ఎందుకంటే వాడకం ఎక్కువైపోయింది, ఉపయోగం ఎక్కువ ఉపయోగిస్తున్నారు, వినియోగ కస్టమైజేషన్ ఎక్కువైపోయింది. కాబట్టి ఏ విధంగా దీని యొక్క అయితే దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాయి. నాగేందర్ గారు ఆలోచన చేస్తాయి మేడం. నాగేందర్ గారు వీళ్ళ ఈ దుర్వినియోగం అంటే ఒకవైపు వ్యవసాయం కోసం కరెంటు వాడుకుంటున్నామని చెప్పి ఇతరత్ర అవసరాల కోసం వాడుకోవడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, వాటిని కూడా నియంత్రించవచ్చు, అడ్డుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే మేడం నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం అంటే మన ఇల్లు కాదు కదా, ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉంటాయి, దుర్వినియోగం కాకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది, అనేకమైన అంచెలంచెలు అధికారులు ఉంటారు, వాళ్ళు నియంత్రిస్తారు. మనం కాదు నియంత్రించేది, వాళ్ళు నియంత్రిస్తారు, వాళ్ళు పట్టుకుంటారు, పెనాల్టీ ఇస్తారు. ఎవరు కూడా కరెంటును దొంగతనం చేసే పరిస్థితి శాసనం లేదు. ఇలా బ్రహ్మాండమైన చట్టాలు తెచ్చారు. బ్రహ్మాండమైన చట్టాలు వచ్చేసి ఎవరైనా కరెంటును గిట్ట మిస్యూజ్ చేసినట్లయితే, ఒక్క ఇంటి నుంచి ఇంకొక ఇంటికి గిట్ట ఇల్లీగల్ గా తీసుకున్నట్లయితే, లేకుంటే ఏదన్నా ఇండస్ట్రీకి గిట్ట కరెంట్ పెట్టినట్లయితే, మీటర్లలో రన్ కాకుండా ఏమన్నా చేసినట్లయితే విజిలెన్స్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండ విజిట్ చేస్తున్నాయి. ఒకటి ఈ అల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన విధానం ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు మీటర్ల పేరు మీద లెక్క చేసుకోవాలంటున్నావు. నువ్వు ఫ్రీ ఇస్తున్నప్పుడు నువ్వు ఎంత కరెంట్ ఇస్తున్నావు అని చెప్పి నీ తాన లెక్క ఎట్లయినా ఉన్నది. ఇండివిజువల్ లెక్క ఏదైతే అడుగుతున్నావో వీళ్ళు ఒక సీజ్ చేస్తారు. ఇక ఆ తర్వాత 200 యూనిట్లు కాల్చిన వాళ్ళకు మాత్రమే ఫ్రీ ఉంటది, మిగతా వాళ్ళకు ఉండదు. ఇక అంటే రైతుల పేరు మీద చిన్న కారు రైతులు రద్దు చేయడానికే ఈ మీటర్లు ఎంతగానో కోర్స్ అయినా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు మేము అమలు చేయలేము. ఒక్క నిమిషం చరణ్ గారు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా. చరణ్ గారు మేడం, ఇప్పుడు ఏ పేపర్ లాంది నమస్తే తెలంగాణ ఎందుకు వస్తుంది మరి? అదే కదా. ఇప్పుడు మీరు ఒకసారి చరణ్ గారు ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఒకటి పేపర్ల గురించే మాట్లాడితే ఏ పేపర్లు ఏ విధంగా రాస్తాయి ఇవి కూడా ఉంటాయి. ఇవి పేపర్ల గురించి వదిలేయండి. మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న నాగార్జున అది నాగార్జున గారు మాట్లాడినట్టు వారు ఒక్కీకరణ చెప్పి అంటే టీజీఆర్సీకి డిస్కంలు ప్రతిపాదించాయి అని చెప్పేసి ఆ విషయాన్ని వెల్లడించినటువంటి క్రమంలో మేబీ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది, పెట్టేటువంటి అవకాశమే ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిన్న రాష్ట్రంలో ఈనాడు ఉంది, జ్యోతి ఉంది, సాక్షి ఉంది, ఆంధ్రప్రభ, వెలుగు, ఇన్ని పేపర్లు ఉన్నాయి. ఏ పేపర్ లో నమస్తే ఎందుకు వచ్చిందంటే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కాళేశ్వరంలో నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరైతే చాలా స్పష్టంగా ప్రకటించిన రిపోర్ట్ ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో నిన్న ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి సెక్రటరీ లో చాలా స్పష్టంగా ప్రకటించిండు. దాని విషయంలో డిపిఆర్ అదే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. అదేవిధంగా ప్రాజెక్ట్ లో ఉన్న రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు భూమి పరిశీలన చేయలేదు. అదే కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. అదేవిధంగా డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, కాబట్టి ప్రాజెక్టు కుంగిపోయింది అని చెప్పేసి అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు.
దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు రైతులకు మీటర్లు పెడుతున్న రైతు మోటార్లకు అని చెప్పేసి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము రైతు సంక్షేమ విషయంలో రైతులకు 13,499 కోట్ల రూపాయలు ఓన్లీ ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. 13,499 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో అంటే 0.5% 6,000 కోట్ల రూపాయలు ఏదో అప్పు తీసుకునే అవకాశం ఇస్తారట. దానికంటే రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే అప్పు మళ్ళీ కట్టేదే కదా. 1349 కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు అవసరమా? మీరు చేసిన పాపాలని మీరు చేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇప్పుడు అది ఇష్యూనే కాదు, వాస్తవ రైతు మోటార్ల విషయంలో అది ఇష్యూ కాదు, మీరే ఒప్పుకున్నారు. దాన్ని ఏం చేయాలనేది ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేది. ఎందుకంటే రైతులకు నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అదే కాకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఓకే, అంటే ఇప్పుడు మీటర్లు పెట్టారు, ఖర్చు పెట్టి మీటర్లు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎకరా కూడా వాడతలే. మీరు మీ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నారు. ఒకటి ఇక్కడ క్లియర్, చరణ్ గారు ఇప్పుడు ఒక అసలు ఏ టాపిక్ లేదు, ఏ పేపర్ లో లేదు, మామూలుగా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అలా కాదు లేదు అని అంటే వాట్ ఐ మీన్ రాలేదనుకోండి, ఈ వార్తే కాదు, ఈవెన్ దేని గురించి రాలేదనుకోండి, ఒక టాపిక్ తీసి ఇప్పుడు ప్రస్తావించి అడుగుతున్నాం అనుకోండి. పోనీ మేడం, ఇక్కడ నిన్న పెద్ద ఇష్యూ జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రంలో అన్ని పేపర్లు అదే లైన్ ఉన్నది. మరి నమస్తే తెలంగాణ ఇదొకటి ఎందుకు వచ్చింది? దాని గురించి రాయకుండా అంటే ఇష్యూను డైవర్ట్ చేయాలా, రైతుల పేరు మీద రాజకీయం చేయాలా? రైతులు నిండా ముంచి మీరు బోనస్ ఇవ్వకుండా రైతులకు తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తక్కువ చేసి 45 రోజుల పైసలు ఇచ్చి మేము తరగనే ప్రసక్తే లేదు, 45 రోజులు కాకుండా 45 గంటలు ఇస్తా ఉన్నాం, 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం, 54,300 కోట్ల రూపాయలు రైతు సంక్షేమాన్ని ఖర్చు పెట్టినాం. మీరు మొత్తం ఖర్చు పెట్టి 25,000 కోట్లే. మీరు రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? ఉచిత కరెంటు పథకాన్ని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చి 90,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మాఫీ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఏదో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడదా? అదేమన్నా కక్కుడు పడతా మేడం? అనవసరంగా ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ సంబంధించి లేదు అంటే ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పొజిషన్ లో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి క్రమంలో దాని గురించి కాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ విద్యుత్ మీటర్లు, వ్యవసాయానికి మీటర్లు అన్నటువంటి టాపిక్ మీరు ముందుకు తీసుకొచ్చారు, అందుకోసమే అనేది వాళ్ళ వర్షన్. నాగేంద్ర గారు మీరే సమాధానం చెప్పుకోవాలి. శరణ్ ఫస్ట్ మీరు టైం ఇచ్చినప్పుడు మాట్లాడింది ఏంది అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము పెట్టాల్సి వచ్చింది. దాన్ని ఇంకా ప్లాన్డ్ గా అవతల వాళ్ళు ఒప్పుకొని పోయింది కాబట్టి మేము పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి రెండోది ఏమంటున్నామంటే మొన్న ఏదైతే 27 తారీఖు నాడు కన్ని విని ఎరగని సభ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా పాల్గొన్నారు, లక్షలాది జనాలు అక్కడ పాల్గొన్నారు, ఎన్ని ఆటంకాలు సృష్టించి పాల్గొన్నారు. దాన్ని డివేట్ చేయాలి అంటే ఈ కొత్త కార్యక్రమం తీసుకొచ్చి దాని మీద రాజకీయం చేయబోయినరు. వాళ్ళు చేస్తున్నది ఏంటి? రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే దానికి రైతులకు మీటర్లు పెడుతున్నారు. ఇంతకు ముందే చరణ్ చెప్పిండు మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము పెట్టాల్సి వస్తున్నది అని. గత్యంతరం లేని పరిస్థితి అంతగానము లొంగి, అంతగానం తగ్గి, అంతగానం రైతులకు మోసం చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు కూడా ఉన్నాయి ప్రెజర్స్, చాలా ప్రెజర్స్ ఉన్నాయి, అనేకమైన ప్రెజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నా కూడా చాలా స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి కంఠంలో, మళ్ళొకసారి చెప్తున్నా నేను, కంఠంలో ప్రాణం ఉండగా రైతులకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంతనన్నా ప్రెజర్ చేయని, ఎన్నైనా నన్ను తగ్గించను కానీ నేనైతే ఒప్పుకునే మాట లేదని చెప్పినాం. అట్లే అదే విధంగా చేస్తే ఇప్పుడు నమస్తే తెలంగాణలో వస్తే ఏమున్నది, ఏమిట్లో వస్తున్నా ఏమున్నది. నేను ఇంకొకటి ఏమిటి అప్రిసియేషన్ అంటే మీరే చర్చ పెట్టారు, మంచి టాపిక్ చర్చ పెట్టింది. ఇలా హెచ్ఎండికి ట్యాంక్ చెప్పాలి, అట్లనే నమస్తే తెలంగాణకు మీరు నోటితో ట్యాంక్ చెప్పండి. రైతులకు మేలు. ఇప్పుడు మొన్న జరిగిన మీటింగ్ ను డివేట్ చేయాలి, సైడ్ ట్రాక్ చేయాలి,
దాని చర్చనే లేకుండా చేయాలని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఆ ఇష్యూ తీపిచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మేడం, ఇప్పుడు కాదు మీరు దాన్ని దృష్టి మరల్చేందుకు ఈ టాపిక్ ఎత్తుకున్నారు అంటే కాళేశ్వరం దానిపైన మీరు సమాధానం చెప్పరాదండి. కాళేశ్వరం దానికి సంబంధించి ఆ రిపోర్ట్ పైన సమాధానం చెప్పరాదండి. మేడం నేను ఒక ఇస్తా నరేష్ గారు మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. 1 సెకండ్ లో నేను మొత్తం క్లియర్ గా చెప్తా. ఏంటంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు పథకం ప్రకారము ఎన్నికల లోపల నుండి ఎన్నికల్లో జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు. అనేక కమిషన్లు వేసిండ్రు. ఏ కమిషన్ లో కూడా ఏం తేలలే, ఎక్కడ కూడా అవినీతి జరగలేదనేది తేలిపోయింది. స్కామ్ల ప్రభుత్వం, స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఏం దొరక ఒకసారి నరేష్ గారి వర్షన్ తీసుకుందామండి. నరేష్ గారి అయిపోయినారు. మీటర్లు పెట్టుండ్రు తప్పని పరిస్థితి కదా. నాగేంద్ర గారు మళ్ళీ తీసుకుంటాను ప్లీజ్ టైం. ఇప్పుడు ఈ ఇద్దరు వాదన అయిన తర్వాత మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ప్రేక్షకులకు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు వీరు నాగేంద్ర గారు మా యొక్క మీటింగ్ యొక్క ప్రపంచం మీ మీద సృష్టించడం, అంత పెద్ద మీటింగ్ పెట్టి ప్రజలందరూ ఈరోజు అనుకుంటారు కేసీఆర్ మళ్ళీ రావాలనుకుంటారు అని ఆలోచనను మరిపించడానికి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది తీసుకొచ్చారు అని చెప్పి సేఫ్టీ ఏదైతే నేషనల్ సేఫ్టీ డ్యామ్ వాళ్ళు ఇచ్చారో ఆ రిపోర్ట్ వాళ్ళు చెప్పారని చెప్పడం జరిగింది. ఏదైనా ఇద్దరు అంటే వీరు వాదన వారి వాదన విన్న తర్వాత ఇక్కడ అర్థం ఒకరి మీద ఒకరు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈడ మీటర్లు రాష్ట్రంలో మీటర్లు పెట్టింది లేదు, మీటర్లు ప్రజల నుంచి వసూలు చేసింది. ఈ మాది పూర్తి స్థాయి రాష్ట్ర అంటే రైతులకు సంబంధించిన ప్రభుత్వం. ఈరోజు పిఎం కిసాన్ కు సంబంధించిన స్కీము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన కూడా లాస్ట్ సారి వేయకముందే అది దాన్ని ఆపడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ రచన ఇంకొక రచన రైతు బంధు అన్యాయం అయిపోయింది. ఇక బీఆర్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మొత్తానికి ఇవ్వకుండా వీళ్ళు మొదలు పెట్టడం ఎకరానికి 2 ఎకరాలకు ఇవ్వకముందే దాన్ని ఆపడం స్కీమ్ డబ్బులను. కాబట్టి ఇద్దరు పేర్లు ఉన్నాయి మేడం, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది, రైతులకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. సో ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకి సంబంధించిన టీవీలల్లో, వీళ్ళకి సంబంధించిన పేపర్లల్లో వాళ్ళకి సంబంధం వాదనలు వినిపించడం తప్ప ఈరోజు నిజంగా కూడా ఈరోజు ఈ సబ్సిడీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి సబ్సిడీలు కూడా ఇవన్నీ భరిస్తున్నది. ఈరోజు యూరియా ఇవన్నీ కూడా దొరుకుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దుర్మార్గమైన బాధాకరమైన విషయం ఏదైతే రైతులకు సంబంధించిన బీమా స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టలేక ఆ యొక్క బీమా ఫసల్ యోజన లాంటి బీమా స్కీమ్లలో కూడా జాయిన్ అవుతున్నాం. కాబట్టి వీళ్ళ చిత్తశుద్ధిని ప్రజలు చూస్తున్నారు మేడం. ఈరోజు నిన్న హరీష్ రావు ఒక మాట మాట్లాడతాడు, 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టినండి, 9,000 కోట్లే కదా అంటే. 9,000 కోట్లు అంటే కూడా దుర్వినియోగం అయింది కదా. ఈ 9,000 కోట్లకు సంబంధించి ఇన్నేళ్లలో ఎంతగానో జరిగింది. సరే దాంట్లో ఒకటి రెండు ప్రాజెక్టులు ఈరోజు నడుస్తున్నాయి. కానీ ఒక చిన్న ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి 2,000 3,000 కోట్లతో నిర్మించిన ఆ చిన్న యొక్క డ్యామ్లకు సంబంధించి ఆ మల్లన్న సాగర్ ఆడికి సంబంధించి నువ్వు 90,000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం మొత్తుకున్నది కదా, తల కొట్టుకున్నది కదా, ఈ యొక్క ప్రాజెక్ట్ ఇది వాస్తవం కాదు, ఇది ఇంప్లిమెంటేషన్ చేయలేమని చెప్పింది కదా మేడం. హలో వినిపిస్తుంది నరేష్ మేడం, అంతమంది మొత్తుకున్నా ఇదంతా జరిగినా గానీ ఎక్కడ కూడా రైతులను కాదని చెప్పి ఏకపక్షంగా సో భూమిని సాయిల్ టెస్ట్ చేయకుండా వాళ్ళు అనుకున్నది అన్నట్టు ఇష్టం ఉన్నట్టు కట్టి ఈ రోజు 3 ప్రాజెక్టులు ఈ రోజు కుంగిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ డ్యామేజ్ అంతా ఎవరు రికవర్ చేయాలి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వీళ్ళు కానీ 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అన్నట్టు 6 మోసాలు 66 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంది కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఈ రోజు? ఆ బస్సు స్కీమ్ తప్ప ఆ బస్సులో లేడీస్ ఎక్కితే దాంట్లో కూడా పెద్ద లొల్లులు కొట్లాటలు పంచాదులేరా. కానీ ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి ఈరోజు. అన్ని రకాల ఫెయిల్ అయినారు ఈరోజు. అమలు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు ఈ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఇంజనీరింగ్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు సర్టిఫికేట్లు తీసుకుందామంటే ఈ రోజు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ని డ్యామేజ్ చేశారు, అదేవిధంగా అన్ని రంగాలను ఫెయిల్యూర్ చేశారు ఈ రోజు. చరణ్ గారు, రైతులకు ఇన్ని విధాలుగా మేము చేస్తున్నాం, బోనస్ ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము, ఈవెన్ కూలీలకు కూడా ఇద్దాం అనుకుంటున్నాం, అన్ని విధాలుగా వినండి అనుకుంటున్నాము. మాకు అంటే ఈ మీటర్లు పెట్టేటువంటి వచ్చే 6,000 కోట్లు పెద్ద కష్టమా అన్నటువంటిది, అవసరమా మాకు అన్న విధంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా రైతులకు ఇచ్చేటువంటివి చాలా వరకు ఇవ్వలేదు. ఈవెన్ విద్యుత్ కూడా విద్యుత్ కోతలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకటి వర్షన్ వినబడుతోంది.
మీరు ప్రతిదాని రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఎవరు ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు మరి మీ 10 సంవత్సరాల కాలం ఉండి మరి ఏం చేసి సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పవర్ ప్లాంట్ పూర్తి చేయలేకపోయారు? మరి మీ కమిషన్ వచ్చే కాళేశ్వరం మాత్రం తొందరగా పూర్తి చేసుకొని 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకుని వెళ్ళిపోయారు. 30,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడదు చెప్పండి? మేడిగడ్డ అన్నారం సుందిలా, మేడిగడ్డ దాని తలకాయ గుండెకాయ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఏమంటారు? మేడిగడ్డ అట్లా లేదు, దాని కింద చాలా ఉన్నాయని చెప్తారు. మీరే అంబేద్కర్ ప్రాణహిత చేవల పేరును మారుస్తారు. అన్ని మీరే చేసిన పాపాలని మీరే చేసి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ కట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఏదైతే యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధునాతన టెక్నాలజీ వాడకున్నా కూడా దాన్ని పూర్తి చేయించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. లాస్ట్ యాదాద్రి భద్రాద్రి కూడా మీరు అవినీతి పాల్పడ్డారు కదా. సబ్గ్రిడ్ టెక్నాలజీ, అదే బిహెచ్ఎల్ తో గుజరాత్ సంబంధించిన సంస్థ ఒప్పందం చేసుకున్న టెక్నాలజీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద భారం మోపే ప్రయత్నం మీరే చేశారు కదా. కరెంటు కొనుగోలులో అవినీతి చేశారు ఆనాడు ఛత్తీస్గఢ్ నుంచి. తర్వాత ప్రాజెక్టు నిర్మిస్తే అవినీతి చేశారు. లాస్ట్ విద్యుత్ ప్రాజెక్టులో కూడా మీరు అవినీతి కక్కుతూ పాల్పడి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 1,80,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఏ ప్రాజెక్ట్ అన్న ప్రారంభమైందో చెప్పండి? మరి మొన్న సీతారామ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు మేము వచ్చిన తర్వాత తీసుకొచ్చాం కదా. కనీసం మీరు అనుమతులు కూడా తీసుకురాలేకపోయారు అన్నాడు. అనవసరంగా ఏంటంటే ప్రజలను తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఎందుకంటే నిన్న చాలా స్పష్టంగా దొరికిపోయారు వాళ్ళు. ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో రైతులకు సంబంధించినటువంటి సెంటిమెంట్ విషయం తీసుకొచ్చి ఏదో మీటర్లు మేము పెడతామని చెప్పినాం. 2017 ఒప్పుకున్నది మీరే, కేంద్ర ప్రభుత్వంతో అన్నారు, కలిసి ఉన్నది ఇప్పుడు త్వరగా కట్టేయాలని చెప్పేసి విత్ ఇన్ ద టైం 2 years లో కంప్లీట్ చేయాలన్న తొందరపాటుతోని ఏ టెస్ట్లు అంటే సాయిల్ టెస్ట్ దగ్గర నుండి మొదలుకొని ఏవి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లకుండా తొందరగా కట్టి ఆడబెట్టారు. ఈ విధమైన పరిస్థితి తెచ్చారు అనేది వాళ్ళ టైం అయిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో మీకు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు కట్టే ప్రాజెక్టులు ఏది పూర్తయింది చెప్పండి? ఒక్క ప్రాజెక్ట్ పూర్తయి వాళ్ళు ఏమన్నారు? ఒరేస్తే ఊరేన్నారు. నాగేంద్ర గారు ఒక లైన్ లో సమాధానం చెప్పుకోండి. ఏమంటున్నా అంటే వీళ్ళిద్దరు కూడా కేంద్ర ప్రతినిధి ఒకరు, వీళ్ళు ఆరోపణలు చేయడము, ఆరోపణలు మాట్లాడడము, ఆరోపణలు చేయడమే తప్ప వీళ్ళతోనే ఏదన్నా అవుతుందా మేడం? అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు. ఇంక్వైరీలో ఏం తేలింది? ఏం తేలింది? యాక్షన్ ఏం తీసుకున్నారు? ఏం జరిగింది? మీరు భూతాంతం పెడితే కూడా ఏం వెళ్ళలేదు కదా. నిన్న చెప్పారు, చూద్దాం అది త్వరలోనే తెలుస్తుంది. పెడతారా పెట్టారా వ్యవసాయ మోటార్లకు మీటర్లు అనేది, స్మార్ట్ మీటర్లు అనేది చూద్దాం, ముందు తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. చరణ్ గారు, నాగేందర్ గారు, నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.